అందరికి వందనాలు. మరొకసారి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మీరు అందరూ సంతోషంగా ఉన్నామా? అందరూ. ఎందుకంటే మనము సంతోషకరమైనటువంటి దినాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం అన్నమాట. దేవునికి వందనాలు. మరొకసారి వాక్యము నాకు ఇచ్చినందుకు దేవునికి వేల వందనాలు చెల్లించుకున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా దేవ, నీ నామానికి వందనాలు తండ్రి. దేవా, ఈ యొక్క పునరుద్ధరణ దినాన్ని ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడవో, మా కొరకు నువ్వు ఎన్ని మేలు చేసినవో దాన్ని మేము కొంచెం సేపు ధ్యానం చేసుకోవడానికి మీరు సాయం చేయండి. దేవా, నువ్వు గొప్ప దేవుడు అని గుర్తించి నిన్ను దేవా నీ యొక్క గొప్పతనాన్ని మేము ఆరాధించడానికి మీరు సాయం చేయండి తండ్రి. దేవా, సత్యముతోనూ ఆత్మతోనూ నేను ఆరాధించాలి తండ్రి. ప్రతి బిడ్డ ప్రభు నిన్ను ఆరాధించకుండా ఉండకూడదు తండ్రి. దేవా, మీరు సాయం చేయమని నీకే వందనాలు చెల్లించి యేసుక్రీస్తు నామమున ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రతి మనిషికి కూడా ఏమున్నదంటే భయము, మరణ భయం అనేది ప్రతి మనిషికి కూడా ఉంటుందన్నమాట. ఈ లోకంలో ఎంత ఉన్నతమైన వానికైనా, ఎంత బలాస్తునికైనా, ఎంత చదువుకున్న వానికైనా, ఎన్ని కోట్ల సంపాదించే వానికైనా ఒక భయం అనేది ఈ లోకంలో ఉన్నది. అది మరణ భయము. అది మరణ భయం అనమాట. ఏదైనా గింతంత మనకు జరిగితే అయ్యో నా కొడుకు ఏమవుతుందో అనే బాధ కొంతమంది తల్లులకు ఉండదు. ప్రతి తల్లికి, ప్రతి తండ్రి కూడా ఏముంటుందంటే అయ్యో నా కొడుకు ఏమవుతుందో అనే భయం, మరణ భయం అనే బాధ మనకందరికీ ఉంటుంది అనమాట. ప్రతి మనిషి కూడా బాధ లేని మనిషి ఉండడు, ఈ భయం లేని మనిషి ఉండడు. అయితే దీని గురించి మన పరిశుద్ధమైన గ్రంథం ఏమి బోధిస్తున్నదంటే ఒక చదువుదాము. దయచేసి యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు దయచేసి ఎవరైనా సహకరించండి. చాలు మహేష్ అన్న, చాలా ఇక్కడ కొన్ని మనము దీని మీద మనం ధ్యానం చేద్దాం అన్నమాట. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును చనిపోయినను బ్రతుకును. ఇంకా కూడా ఈ 6వ వచనంలో కూడా ఏమున్నదంటే బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఇది ఈ యొక్క పునరుద్ధానానికి, మరణానికి ఉన్న ఒక బలం ఇదే. దేవుడు మనకు చేసి చూపించిండు. ఇక ముందు కూడా మన సహోదరు లెవెల్లో దాన్ని మనకు వివరిస్తారు. అయితే ఇది మనకు చేసి చూపించిండు అంటే మనం ఏ మంచి లేనప్పుడు, ఏ యోగ్యత లేనప్పుడు యేసు క్రీస్తు వారే తన కుమారుణ్ణి పంపించి మన కొరకు ఈ యొక్క పునరుద్ధాన బలాన్ని చేసి చూపించిండు. ఇదే పునరుద్ధానము అంటే మనం ఏమి నేర్చుకోవాలంటే, పునరుద్ధానము అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళా బతికి మళ్ళా ఎప్పటికీ కూడా జీవిస్తారట. ఇది మనకు బైబుల్ నేర్పించిన సత్యము. ఇది మళ్ళా ఎన్నటికి ప్రతి వాడును విశ్వాసపు ప్రతి వాడును మళ్ళా ఎన్నటికి సరిపోదు. అంటే ఈ పునరుద్ధానం అనేది కూడా మనం ఇది ఏం చేయాలంటే 2 విధాలుగా ఉంటుంది. 2 విధాలుగా అంటే మనము చూడడానికి ఇప్పుడు ఎక్కువ సమయం ఉండదు. మించిపోయినాక చూడండి, మన ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఒకటి మరణ పునరుద్ధానము, ఒకటి జీవ పునరుద్ధానము, 2 ఉంటాయి అన్నట్టు. ఇది ఎప్పుడంటే ఈ సదాకాలం ఉంటుంది అనమాట. ఈ పునరుద్ధానం అనేది మరణము కానీ నరకము కానీ అది పునరుద్ధానం ఎప్పుడు ఉంటుందంటే యుగాల మట్టుకు అది ఉంటది. ఈ మన జీవ పునరుద్ధానం కూడా దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఎప్పటికీ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండేదే ఈ పునరుద్ధానము. ఇప్పుడు కొంతమంది మనం చూస్తే, ఈ బైబిల్లో మనం చూస్తే కొంతమందిని యేసు ప్రభు వారు లేపిళ్ళు, మరణం నుండి ఇడిపించిండు అనమాట. ఒకటి లాజరు కూడా లేచిండు కొన్ని రోజులుండి, మళ్ళా కూడా ఆయన చనిపోయిండు. అది పునరుద్ధానం కాదనమాట.
మళ్ళా ఈ ఆయురు కుమార్తె కూడా లేచింది, మళ్ళా చనిపోయింది. అది లేచి మళ్ళా చనిపోయిన వాళ్ళది అది పునరుద్ధరణం కాదు. ఇది పునరుద్ధరణం ఏంటంటే మళ్ళా యుగ యుగాల మట్టు కూడా జీవించడమే పునరుద్ధరణము. అదే గొప్ప దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యం అన్నమాట. అయ్యో దేవా, నువ్వు మా కొరకు యుగ యుగాల మట్టుకు మేము పునరుద్ధరించే భాగ్యం మాకు దయచేసినవని మనము దేవుని ఆరాధన చేయాలి. ఈ పునరుద్ధానము మనకు ఎవరి ద్వారా దొరికిందంటే ఆయన ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఇది కలిగింది. ఆయన సమాధిని ఎట్లనంటే బద్దలు కొట్టుకొని, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని కూకటెళ్ళ కాడ నుంచి తీసి బయటికి బద్దలు కొట్టుకొని చూపించిందే ఈ పునరుద్ధానము. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కూడా అయ్యో దేవా, మా కొరకు నువ్వు ఇంత గొప్ప కార్యం చేసినవని మనం దేవుడిని ఆరాధన చేద్దాం. తర్వాత ఇంకా కూడా మనం చూస్తే ఎఫెసీ పత్రిక తీయండి, 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఒకసారి తీసి దయచేసి 2వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా చదవండి. తమ్ముడు అయితే ఎఫెసీ పత్రిక చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇక్కడ మనము చూస్తే మనము 2 విధాలుగా కూడా మనము మంచివారం కాదు. ఒకటి, మనం చేసే క్రియల వలన, మనం చూపుల వలన, మనం చేసే అతిక్రమాల వలన మనం ఏం చేస్తామంటే అపరాధులం అంటే దేవునికి అయిష్టమైన వాళ్ళమే. మరి ఇంకా మళ్ళా మన పాపములు, మన పుట్టుకతో చేసిన పాపం కూడా, ఇది కూడా పాపమే. మీ అపరాధం వలన మీ అపరాధముల వలన మీరు సచ్చిన వారు అంటే మనము ఒకసారి నరకానికి గురైన వారము. సచ్చిన వారం అంటే మనం ఒకసారి నరకానికి గురైన వాళ్ళమే. అయినను క్రీస్తుతో కూడా మనం ఏం చేసిందంటే బ్రతికించిండు. ఇది మన గొప్ప సత్యము. దేవుడు ఈ రోజు మనం చేసిన గొప్ప కార్యము ఆయనతో కూడా మనం ఏం చేసిండు, బ్రతికించిండు. అయ్యా, నీతో కూడా మమ్మల్ని బ్రతికించినవు, నీతో మాకు పాలిపంపులు దయచేసినవని మనం ఆరాధన చేద్దాం. అంత గొప్ప దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసిండు. ఇంకా కూడా మనం చూస్తే రోమ పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం 5 నుంచి 11 వరకు చూస్తే ఇంకా కూడా చాలా చక్కటి వాక్యాలు మనం చూస్తాం. ఒకసారి రోమ పత్రిక 6వ అధ్యాయం. అంత 6వ అధ్యాయమేనా? 5వ అధ్యాయం కాదు, 6వ అధ్యాయం. ఆరో అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. చనిపోయిన వాడు పాపవిముక్తులను తీర్పజేయనాడు. క్రీస్తు కూడా చనిపోలేదా, ఇందులో నువ్వు లేచిన క్రీస్తును చనిపోడని మరణంలో తీర్పును ఆయన మీద ప్రభుత్వం చేయదని తిరిగి ఆయనతో కూడా జీవిస్తున్నాం. చాలు తమ్ముడు. ఇక్కడ చాలా చక్కగా ఇంకా మీరు మళ్ళా ఇంటి వెనక కూడా చదివితే ఇంకా మంచిగా అర్థమవుతుంది మీకు. అయితే ఇక్కడ దాని యొక్క సాదృశ్యము, మరణము యొక్క బలాన్ని కూడా ఆయన ఏం చేసిందంటే ఆయన తీసివేసిండు. మరణం అనేదానికే ఇక శక్తే లేదు. మరణం అనేదానికి ఇంకా మనకు ఏమైనా ప్రభుత్వమే లేదట. అదే మన కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యము. దేవా, మీ మరణం మీద మాకు కూడా నువ్వు విజయాన్ని దయచేసినవు అని మనము ఆరాధన చేద్దాం. ఇక్కడ చూస్తే
ఆయన మరణము ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముతున్నాము. చూసినవా, మనము కూడా ఏం చేస్తామంటే మనం ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా మనం ఏం చేస్తామంటే యుగ యుగాలు కూడా ఆయనతో సంతోషంగా మనం ఉండబోతున్నాము. ఆ గొప్ప కార్యమే ఈ సిలువలో జరిగింది. దాన్ని బట్టి దేవా, నీవు మా కొరకు ఈ మరణం మీద జయాన్ని కలుగజేసినవు అని మనము ఆరాధన చేద్దాం. ఇంకా కూడా మనం చూస్తే మరణం మీద జయము ఇంకా కూడా ఉన్నది. ఇంకా కూడా ఉన్నది కానీ దాని గురించి కొంచెము మనకు దొరకది. సరే, ఈ 3 వచనాలు బట్టి మనం ఏం చేద్దామంటే ఆరాధన చేద్దాం. ఓ దేవా, మరణాన్ని మా కొరకు మీరు జయించి మాకు ఈ పునరుద్ధరణ జీవాన్ని మాకు కూడా మీరు దయచేసిండు. సదాకాలము నీతో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నువ్వు మా కొరకు మేము పాపలమైనప్పుడు నువ్వు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి తండ్రి నీకే వందనాలని మనం ఆరాధన చేద్దాం. ఈ హృదయకాల సమయంలో మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు. ఆమేన్.